హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ దీనికి ఒక లిరిక్ సాంగ్‌కి సంబంధించినటువంటి ప్రోమోకి ఏ రేంజ్‌లో హైప్ వస్తుందంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారిని క్రౌడ్ పుల్లర్ అని ఊరికే అనరు. నిజంగా ఈ ఒక్క దాని కోసం మీరు జస్ట్ ఇప్పటికి 2 నిమిషాలో, 3 నిమిషాలో అయింది ఈ ప్రోమో రిలీజ్ అయ్యి. మీకొకసారి ఎంతమంది చూసారో ఏంటో మీకొకసారి జస్ట్ చూపిస్తా ఇదిగోండి. జస్ట్ 3 మినిట్స్ అయింది. 6,000 మంది అంటే ఇది కూడా అన్‌అఫిషియల్ ఇక్కడ చూడాలంటే 5,000 మంది లైక్సే ఉన్నాయి. అంటే ఇప్పటికే 10,000 లేదా ఒక 25,000, 30,000 వరకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. దీనికి అసలు ట్రైలర్ ఎలా ఉంది? ఇదొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రెడీ 25 సెకన్లు ఉండేటువంటి ఈ వీడియో రచ్చలేపేసేలా ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త యాంగిల్‌లో నిజంగా చెప్పాలంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక డాన్స్ ఇప్పటివరకు మనం చాలా మిస్ అయ్యామనే చెప్పాలి. ఏ సినిమా వచ్చినా గానీ మొన్నొచ్చినటువంటి 'ఓజీ' కూడా ఒక హైలీ యాక్షన్ సినిమా చూపిచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ గారిలో చాలా మంచి డాన్సర్ ఉంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాతే ఈ మధ్య కాలంలో తీసేటువంటి సినిమాల్లో ఆయన ఎక్కువగా డాన్స్ చేయట్లేదు. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారట. ఈవెన్ ఆఖరికి 'హరీష్ శంకర్' గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా కష్టపెట్టారు. దానికి తగ్గట్టే రిజల్ట్ కూడా వచ్చిందట. చాలా రోజుల తర్వాత నేను డాన్స్ చేయాలనిపించింది అని పవన్ కళ్యాణ్ గారి నోటి వెంటే అనిపించి డాన్స్ చేసేలా 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఇచ్చినటువంటి సంగీతం ఒకసారి మీకు చూపిస్తాను. జస్ట్ కొన్ని సెకన్లే ఎక్కువ కాదు. ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. 'రంపంపం' అనే సాంగ్ అన్నమాట ఇది. మొత్తం క్యాపు ఇవి మీరు చూస్తే చాలా రోజుల తర్వాత మన దీనికి సంబంధించి ఒకటి ఇది కూడా బయటకొచ్చింది. అంటే 'దేఖ్ లెంగే సాలే' అని చెప్పి ఒక సాంగ్ లిరిక్ స్టార్ట్ చేశారు. లాస్ట్‌లో చూద్దాం అసలు ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడొస్తదా? ఏంటా? అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సినిమా గురించి ఏమన్నా అప్డేట్ ఇచ్చారా? మొత్తానికి ప్రోమోనే ఇలా ఉంటే ఇంకా ట్రైలర్ ఎలా ఉంటదో, సినిమా ఎలా ఉంటదో ఇంకా 13 తారీఖట. సారీ ఫుల్ సాంగ్ 13 తారీఖు రిలీజ్ చేస్తారట. ఆ రోజు చూద్దాం. అంటే ప్రోమోకే ఈ రేంజ్‌లో హడావిడి చేస్తే ఇంక మనం సినిమాని ఎలా ఊహించుకోవాలి? తర్వాత రిలీజ్ అయ్యేటువంటి సాంగ్స్ గురించి, దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పెర్ఫార్మన్స్, డాన్స్ గురించి జస్ట్ ఇలా రుచి చూపించి వదిలేశారు. నిజంగా ఇలా రుచి చూపించి వదిలేస్తే హరిశంకర్ గారు ఏం చేయాలండి మిమ్మల్ని? ఏ? ఇంక దీన్ని పట్టుకుని ఇప్పటికే రికార్డులు ఏ రకంగా వాడేసుకుంటున్నారో అర్థమైంది. మొన్న ఒక పోస్టర్ ఆఖరికి ఈ సాంగ్‌కి సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ ఎక్కడో ఎవరో ఒకళ్ళ కెమెరాలో బంధించి బయటికి తీసుకొచ్చి చూపిచ్చారు. అదే ఒక రికార్డ్ కొట్టిందంటే, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని 2, 3 బలమైనటువంటి స్టెప్స్ ఏసి అది చూపిచ్చారు. ఇంక సినిమాకి సంబంధించి రేపు మీరు ఈ సాంగ్‌కి సంబంధించి ప్రోమోలు కూడా ఉంటాయి అనేటువంటి ట్రెండ్ క్రియేట్ చేశారు. అందుకనే మీరెప్పుడో 'గబ్బర్ సింగ్‌లో' ఏమంటారు ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు. ట్రెండ్ సెట్ చేస్తారంటే ఏదో అనుకున్నాం. ఆఖరికి సాంగ్‌కి కూడా ప్రోమోని రిలీజ్ చేస్తారనేటువంటి ఒక కొత్త ట్రెండ్‌ని మీ ద్వారానే నేర్చుకున్నారు. ఇంక ఇదొక కొత్త ట్రెండ్‌గా స్టార్ట్ అవుతదేమో. నిజంగా సాంగ్‌కి ప్రోమో ఏంటి సార్ నాకర్థం కాదు. ఇలా మీరు సగం సగం అది కూడా ఇలా రుచి చూపించి వదిలేస్తే వాళ్ళ అభిమానులు ఏమైపోతారు? ఏ రకంగా తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటదో నాకు తెలిసి రేపు 13 తారీఖు వరకైతే వెయిట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పెర్ఫార్మన్స్ బద్దలైపోద్ది ఈసారి.